కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల దేవుడు. ఆ దేవదేవుడిని దర్శనం కోసం తప్పిస్తూ ఉంటారు భక్తులు. అందుకోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఇక కొందరికి అరుదైన సేవా భాగ్యాన్ని వివిధ రూపాల్లో ఆ శ్రీవారే అందిస్తాడని అంటారు పండితులు. ఇలాంటిదే కనీ విని ఎరుగని రీతిలో స్వామివారి సేవా భాగ్యం ఓ సాధారణ టైలర్కు దక్కింది. స్వామివారి ముందు నిలబడే పరదాలు, కూరాలాలు తయారు చేసే భాగ్యం పొందారు మణి. ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకునే పరదాలనే ఆ దేవదేవుడి సేవకు వినియోగిస్తోంది. ఇవన్నీ శ్రీవారి సేవకు వినియోగించే అందమైన పరదాలు. ఆ దేవదేవుడి రూపాలతో పాటు ఉభయ నాంచారుల ప్రతిమలతో ఎంతో అందంగా స్వామివారి ఆలయంలో వినియోగించే పరదాలు రూపుదిద్దుకున్నాయి. ఈ పరదాలు తయారు చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు శ్రీవారి పరమ భక్తుడు మణి. ఈయనే శ్రీవారికి అందమైన పరదాలు తయారు చేసే మణి సుబ్రహ్మణ్యం. వృత్తి టైలర్. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు మణి. పరదాల తయారీలో అద్భుతమైన కళా నైపుణ్యం ఆయన సొంతం. నెల రోజుల పాటు దీక్షగా స్వయంగా ఆయన చేయితోనే పరదాలు, కురాలాలు తయారు చేస్తారు మణి. ఏడాదికి 4 సార్లు శ్రీవారికి పరదాలు, కురాలాలు అందించే భాగ్యం పొందారు. శ్రీవారికి పరదాలు, కురాలాలు అందించే భాగ్యం మణికి దక్కడంపై పెద్ద స్టోరీనే ఉంది. 1997లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో హుండీని తయారు చేశారు మణి. అమ్మ చల్లని కరుణే అయ్యవారికి చేరిందంటారు మణి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు పరదాలు తయారు చేయాలని టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి పరదాలు, కురాలాలు తయారు చేసే ట్రెండ్ మొదలైంది. ఇలా 28 ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తున్నారు మణి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. మీరు మాకు ఉత్సవం చేయాలనుకుంటున్నాము, మీ అనుమతి కావాలంటే అప్పుడు స్వామి అభ్యర్థుల మేరకు సదాస్తు అంటాడు. అప్పుడు బ్రహ్మ ఆ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాన్ని నామకరణం చేసి స్వామివై పల్లవరాన్ని 616 సంవత్సరం 19 సంవత్సరంలో ఆ తల్లి చేసిన మొదటి బ్రహ్మోత్సవముగా మనము పురాణాలలో చెప్తున్నాయి, శాసనాల్లో ఉన్నాయి. అలాంటి అపూర్వమైన గడపలకి నేను ప్రతినిత్యం శుభ్రత పాటించి స్వామి పరదాలు తయారు చేస్తున్నాను. స్వామివారికి ఏటా పరదాలు సమర్పిస్తుండటంతో అప్పటి నుంచి సాధారణమని కాస్త పరదాల మణిగా మారిపోయారు. మలయప్ప స్వామి వేంచేపు చేసే గంటా మండపం దగ్గర వేసే తెరతో పాటు స్వామివారికి నైవేద్యం, అభిషేకం, ఇతర కైంకర్యాలు నిర్వహించే టైంలో కులశేఖర పడి దగ్గర వేసే పరదా, రాత్రి స్వామివారి పవళింపు సమయంలో అర్చకులు నిర్వహించే ఏకాంత సేవకు వాడే తెరతో పాటు సుప్రభాతం టైంలో బంగారు వాకిలి వేసే పరదాలు మన మణి సుబ్రహ్మణ్యం తయారు చేసినవి కావడం విశేషం. అపూర్వమైన దివ్యమైన రేఖలతో పద్మంలో ఆమె ఉద్భవిస్తుంది. ఉద్భవించినాక ఆ దేవేరిని చూసినాక తన మెడలో ఉన్న కలువమాల ఆమెకేసి వరించి తిరుమల క్షేత్రానికి పోయి ఊహాలక్ష్మిగా ఆయన వస్త్రస్థానంలో ఉంటుంది. 3 అలాగే కులశేఖరపడి మహాలక్ష్మిని తన గర్భాలయంలో పరదా మీద ఈసారి వేయడం జరిగింది. 3 పరదాలు, 2 కురాలాలు, ప్రతి ఏటా 5 పరదాలు సమర్పిస్తూ ఆ దేవదేవుడికి సమర్పిస్తున్నాము. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఆభరణాలను, కానుకలను తన కళతో అందరికీ చూపిస్తున్నారు టైలర్ మణి అలియాస్ పరదాల మణి. శ్రీవారి భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో పరదాలపై దేవతామూర్తుల చిత్రాలను ఎంతో అందంగా, కళాత్మకంగా రూపొందిస్తున్నారు మణి. ఇలా దేవదేవుడి పట్ల తనకున్న భక్తిని సుబ్రహ్మణ్యం చాటుకుంటున్నారు. ప్రతి 3 నెలలకోసారి శ్రీవారి ఆలయంలో టీటీడీ పరదాలను మార్చుతోంది. దేవతామూర్తుల చిత్రాలతో ఆకట్టుకునే రంగులతో ఎంతో ఆకర్షణీయంగా మణి చేతుల్లో రూపుదిద్దుకున్న పరదాలను టీటీడీ వినియోగిస్తోంది. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు పరదాలు సమర్పిస్తూ వస్తున్నారు పరదాల మణి. తిరుమలతో పాటుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం,
కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ కనకదుర్గ ఆలయాలకు పరదాలు సమర్పిస్తున్నారు పరదామణి. గత 28 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు పరదామణి. పరమ భక్తితో ఎంతో అందంగా స్వామివారికి పరదాలు తీర్చిదిద్దుతున్న మణి జన్మ ధన్యమని అంటున్నారు భక్తులు.